చెయ్యి వాపు మాత్రం నాకు తగ్గట్లేదు, తగ్గకపోగా ఇంకా పెరుగుతూ పోతుంది అని చెప్పి వచ్చాడు. హాయ్ అండి. రీసెంట్లీ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్కి లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ మోచే దగ్గర ఒక ఫిస్టులా ఉంది. దాదాపు అది అతనికి 4-5 ఏళ్ల నుంచి ఫంక్షనింగ్గా నార్మల్గానే ఉంది. అయితే తను వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే చెయ్యి వాపు అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతుంది, నాకు చెయ్యి వాపు తగ్గట్లేదు అని చెప్పి వచ్చారు. సో అతన్ని ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు అడిగాం, డయాలసిస్ బాగానే అవుతుందంటే డయాలసిస్ బాగానే అవుతుందండి, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకున్న ప్రాబ్లం వల్ల చెయ్యి వాపు మాత్రం నాకు తగ్గట్లేదు, తగ్గకపోగా ఇంకా పెరుగుతూ పోతుంది అని చెప్పి వచ్చాడు. సో బేసికలీ ఇలాంటి పేషెంట్స్కి ఏమవుతుంది అంటే బ్లడ్ ఫ్లో అనేది ఫిస్టులాలో బాగానే ఉంటుంది, కానీ ఎక్కడైతే ఫిస్టులాలో ఈ బ్లడ్ అనేది తిరిగి హార్ట్కి వెళ్తుందో ఈ హార్ట్ దగ్గర కానీ లేదా ఈ ఛాతీ దగ్గర కానీ బ్లాక్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇటు నుంచి బ్లడ్ ఫ్లో ఇలా వెళ్ళకపోవడం వల్ల ఆ బ్లడ్ అంతా ఇక్కడే ఉండిపోతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి కనుక మనం ఫిస్టులోప్లాస్టీ చేయగలిగితే, అంటే వైర్ వేసి బెలూన్ వేసి ఈ బ్లాక్ని కనుక ఓపెన్ చేయగలిగితే వితిన్ 2 to 3 days చాలా వరకు వాపు తగ్గిపోయి మళ్ళీ ఆల్మోస్ట్ ఈ నార్మల్ హ్యాండ్ ఎలా ఉందో అలాంటి స్టేజ్కి కూడా వచ్చేస్తుంది. ప్లస్ ఫిస్టులా డయాలసిస్ ప్రాసెస్ అనేది ఇంకా స్మూత్గా జరుగుతుంది.